హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం ఉంచిన పాలిస్టెరైన్ బోర్డుల వల్లే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందగా మరో 279 మంది వరకు గల్లంతయ్యారు. హాంకాంగ్లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 60 ఏళ్లలో తొలిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని హాంకాంగ్ ప్రభుత్వం ఆదేశించింది. హాంకాంగ్ ఉత్తర తాయ్పో జిల్లాలోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం అమర్చిన పాలిస్టెరైన్ బోర్డుల వల్లే మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పాలిస్టెరైన్ బోర్డులకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని, దీంతో వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన బహుళ అంతస్తుల భవనాన్ని 1983లో నిర్మించారు. మొత్తం 8 బ్లాకులు ఉండగా ఒక్కో బ్లాకులో 31 ఎత్తైన అంతస్తులు ఉన్నాయి. 1984 ప్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా దాదాపు 4600 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. నిన్నటి ఘటనలో ఇందులోని 7 బ్లాకులకు మంటలు అంటుకున్నాయి. ఈ భవన సముదాయాలకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం వెదురు కట్టెలను ఏర్పాటు చేశారు. వీటి వల్ల కూడా మంటల తీవ్రత పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 40% పైగా 65 ఏళ్ల పైబడిన వారేనని తెలుస్తోంది. వీరు భవనం నిర్మించినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది చాలా వరకు అదుపులోకి తెచ్చారు. పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తాయ్పో జిల్లాలో తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. భవనం నుంచి కాపాడిన ప్రజలను అక్కడికి తరలించి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘోర అగ్ని ప్రమాద ఘటనపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులను ఆదేశించారు. అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. హాంకాంగ్ ప్రమాదం తమను ఎంతో కలిచివేసిందని యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్ తెలిపారు. ఈ ప్రమాదంపై హాంకాంగ్లోని అమెరికా కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. హాంకాంగ్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. అంతకుముందు 1962లో షాంషూయిపో ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి 44 మంది మృతి చెందారు. ఆ భవనంలో భారీగా బాణసంచాను నిల్వ ఉంచారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు నాడు అధికారులు తెలిపారు. 1996లో గార్లే బిల్డింగ్లో జరిగిన మరో ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.